పూర్ నియోజకవర్గం దుండిగల్లోని గాకిల్లపూర్లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు జరిగింది. బిగ్ టీవీ మెడికవర్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో అటు బీకేఆర్ ఫౌండేషన్ సహకారంతో మెడికల్ క్యాంపు నిర్వహించింది. ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 558 మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించిన బిగ్ టీవీ గాకిల్లపూర్లో 559వ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. మెడికవర్ క్యాంప్లో అటు బీపీ, షుగర్, ఈసీజీ, బ్లడ్ టెస్టులతో పాటు జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే డాక్టర్లతో ఉచితంగా కన్సల్టేషన్ ఉండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై అటు వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. బిగ్ టీవీ మెడికవర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో బీకేఆర్ ఫౌండేషన్ సహకారంతో దుండిగల్లోని గాగిలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెగా మెడికల్ క్యాంప్కి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాలలో 558 మెగా మెడికల్ క్యాంపులని బిగ్ టీవీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు 559వ మెగా మెడికల్ క్యాంప్ ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే బీకేఆర్ ఫౌండేషన్ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి ఫౌండర్ మనతో పాటు ఉన్నారు, బి కిషోర్ రెడ్డి గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాము. ఆయన నియోజకవర్గంలో ఇటువంటి మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తుంది, ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. అన్న, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నో రకాల మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు, అది కొనసాగుతూనే ఉంది. ఏ విధంగా అనిపిస్తుంది, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ఈరోజు ఈ యొక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మా బిగ్ టీవీ, అదేవిధంగా ఈరోజు మెడికవర్ హాస్పిటల్, అదేవిధంగా మన బీకేఆర్ ఫౌండేషన్ తరఫున ఇది 7వ క్యాంపు. నిన్న మన శివాలయం నగర్లో అయింది, ఈరోజు మన చర్చి గాయలపూర్. ఈ ప్రాంతాన్ని మేము ఎంచుకోవడానికి కారణం, ఇక్కడ దీనికి ఆనుకొని స్లమ్ 214 అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆర్థికంగా కొద్దిగా వెనుక తరగతిన వాళ్ళు ఎక్కువగా నివసిస్తారు. వాళ్ళకు మనం వైద్యం అందించాలని చెప్పి ఈ ప్రాంతాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి మాకు బిగ్ టీవీ వాళ్ళు ఎంతగానో సహకరిస్తున్నారు. అయితే మొత్తంగా ఎన్ని బస్తీలను, కాలనీలను ఐడెంటిఫై చేయడం జరిగింది? ఇంకా ఎక్కడెక్కడ ఇటువంటి మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అనుకుంటున్నారు? నేను ముందుగానే చెప్తున్నా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అనేది పేద, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలే 80% మంది ఉంటారు. కనుక ఇట్లాంటి ప్రోగ్రాంలు 100,000 చేసినా కానీ తక్కువనే. సో మన బిగ్ టీవీ సహకారంతో, బీకేఆర్ ఫౌండేషన్ తోటి మనకు శాయశక్తిలా ఎన్ని చేయగలుగుతామో అన్ని చేస్తూనే ఉంటాము. ఈరోజు ఈ బస్తీలో రోజుకు దాదాపుగా ఒక 500 మంది ఇక్కడ చూసుకుంటున్నారు. ఈరోజు మనం చూసినట్టయితే నలుగురు స్పెషలిస్టులు ఇక్కడికి రావడం జరిగింది. ఆర్థో, గైనిక్, అదేవిధంగా మన డెంటల్, అదేవిధంగా జనరల్ వాళ్ళు రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఒక 500 నుంచి 700 మందికి ఈరోజు చూడడం జరుగుతుంది. జనరల్గా ఒక మెడిసిన్ ఒక 500 మందికి ఇవ్వడం జరుగుతుంది. అది కాక ఏదైనా ఇప్పుడు ఆపరేషన్ కానీ, సర్జరీలు కానీ ఏవైనా చేసుకోవాలంటే ఒక 50 నుంచి 40 నుంచి 50 మందికి వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా రేపు బస్సు పెట్టి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి ఏ విధంగా అయితే కార్పొరేట్ లెవెల్లో వైద్యం ఉంటుందో అదే విధంగా మనం ఈ పేదలకు అందించడం జరుగుతుంది. అయితే విద్యా వైద్యం అనేది మౌలిక సదుపాయాలలో ఒకటి. అయితే ఇక్కడ ప్రజల నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది ఈ మెగా మెడికల్ క్యాంపులకు సంబంధించి? నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు విద్యా వైద్యం అనేది ప్రాథమిక హక్కుగా మన ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు. ఈరోజు వైద్యంకి ఖర్చు పెట్టడానికి ఇప్పుడు మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సరేలే చూసుకుందాం, డబ్బులు ఇప్పుడు లేవు కదా అని చెప్పి కొంచెం పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా శ్రద్ధ వహించరు. అందుకే వైద్యాన్ని వాళ్ళ యొక్క బస్తీల్లో ఏర్పాటు చేసి వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే మా యొక్క బీకేఆర్ ట్రస్ట్ ఉద్దేశం. అందుకే వాళ్ళ బస్తీల్ని ఇలాంటి క్యాంపు నిర్వహించి ఆ క్యాంపులో భాగంగా వాళ్ళను కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. అమ్మ, మీ ఏరియాలో ఇటువంటి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం మీకు ఏ విధంగా అనిపిస్తోంది? చాలా బాగుందండి. ఎందుకంటే పేద ప్రజలు చాలా మంది ఉంటారు. ప్రత్యేకంగా వాళ్ళు పొద్దున్న లేసి పనికి వెళ్తూ ఉంటారు. సక్రమంగా కరెక్ట్ టైంకి హాస్పిటల్కి వెళ్ళలేక ఎంతోమంది చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం దాకా ఎదుర్కొంటారు కదా. అట్లాంటప్పుడు ఇట్లా పెట్టినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. పెట్టినటువంటి మెగా సంస్థ వారికి, అన్నయ్యకి చాలా కృతజ్ఞతలు అందరూ ఎల్లప్పుడూ తెలుపుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. చూపించుకున్నారా? ఏం ప్రాబ్లం తోటి వచ్చారు? మీరు చూపించుకున్నారా? ఏ విధంగా చూశారు? డాక్టర్లు ఏమని చెప్పారు? నాకు గ్యాస్ ప్రాబ్లం ఉండేనండి, కొంచెం స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చింది మొన్న ఈ మధ్యలో. అయితే కలిస్తేనే అమ్మ నువ్వు టైంకి మంచిగా తింటూ ఉండాలి, గ్యాప్ ఇవ్వద్దు, వర్క్ అని వెళ్తున్నా అన్నారు కదా మీరు. నేను ఆర్పిని వర్క్ మీటింగ్లో వెళ్తున్నారు కదా, అట్లా ఉంచకుండా కరెక్ట్ టైం టు తినాలి,
ముందు హెల్త్ శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పాను. ఓకే అమ్మ, ఓకే. సో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్కి స్థానికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ముఖ్యంగా 4 విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్లు అందుబాటులో ఉండి ఇక్కడికి వస్తున్నటువంటి వారితోటి 1-to-1 కన్సల్టేషన్ అనేది కూడా ఇస్తున్నారు. గైనిక్, అదేవిధంగా ఆర్థోపెడిక్, దీంతో పాటుగా జనరల్ సర్జన్, అదేవిధంగా మనకి డెంటల్కి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అవసరమైనటువంటి మెడిసిన్ని కూడా అందిస్తున్నారు. ఇటువంటి మెడికల్ క్యాంపులు ఇంకా ఎన్నో ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటున్నట్లుగా బీకేఆర్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి బి కిషోర్ రెడ్డి గారు కూడా మనకు తెలపడం జరిగింది. మున్ముందు అనేక రకాల కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహించాలని అనుకుంటున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.